ప్రేమ పేరుతో చాలా మంది ఆడపిల్లలు మోసపోతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమకు దారితీస్తున్నాయి. కానీ ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడని పరిస్థితి. ప్రేమిస్తున్నానంటూ యువతులను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా వారితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు కూడా పాల్పడుతున్నారు. ఈ ఊబిలో నుంచి బయటపడే మార్గం లేక కొందరు యువతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని గట్కేసర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మైనర్ను ట్రాప్ చేసిన ఓ యువకుడు ఆమెను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి భారీగా బంగారం వసూలు చేశాడు. ఇంతటితో ఆగకుండా అతడు చేసిన మరో పనితో ఆ మైనర్ బలవన్మరణానికి యత్నించింది. ప్రేమ పేరుతో మైనర్ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఓ మైనర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలుసుకొని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి అసలు రూపం బయటపడింది. అక్కతో ప్రేమాయణం నడిపిన అతడి కన్ను చెల్లెలిపై పడింది. తనతో దిగిన ఫోటోలు, వీడియోలు చూపించి ప్రియురాల్ని బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని నమ్మపలికాడు. దీంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి రహస్యంగా బంగారు ఆభరణాలు తీసుకుని అవినాష్ రెడ్డికి ఇచ్చింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరింది. అందుకు అవినాష్ రెడ్డి అంగీకరించకుండా మరో బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. నీ చెల్లిని తీసుకొచ్చి అప్పగించు అని బెదిరించాడు. బంగారం, నగదు తెచ్చి ఇచ్చినప్పటికీ చెల్లెలు కావాలని అడగడంతో మైనర్ తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు తనకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు మైనర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ తండ్రి తిరుమలరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. తమ కుమార్తెలను ఇబ్బందులకు గురిచేసిన అవినాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు అవినాష్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి మృగాలను కఠినంగా శిక్షించాలి, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.